నేను ఎవడి దగ్గరైనా అన్యాయముగా తీసుకుని ఉంటే వారికి 4 గంటలు తిరిగి చెల్లిస్తాను ప్రభువా. జక్కయ్య చేసిన పని మనందరము చేయాలి. ఎవరి సొమ్మైనా మనం అన్యాయంగా దోచుకున్నామేమో ఒకప్పుడు, ఎవరి సొమ్మైనా తెలుసో తెలియకో మన దగ్గర ఉంచుకున్నామేమో ఒకప్పుడు, ఆ ఉంచుకున్న సొమ్ము ఇప్పటికీ మన దగ్గరే ఉందేమో, అది మనం మర్చిపోయామేమో, అది మనకు గుర్తు లేదేమో. ఈ పొరపాటు జరుగుతుందా జరగదా? ఈ తప్పు జరిగి ఉంటుందా జరిగి ఉండదా? ఒకవేళ నేను ఈ మాటలు చెబుతుండగా మీకేమైనా గుర్తుకొస్తున్నాయి అన్నట్టుగా పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తూ, నిజమే ఒకప్పుడు ఒకరిది నేను తీసుకున్నాను వారికి తెలియకుండా, నిజమే ఒకప్పుడు వాళ్ళు అడిగినా ఇవ్వకుండా నా దగ్గర ఆ వస్తువును ఉంచుకున్నాను అని ఒకవేళ నీకు గుర్తొస్తుంటే, ఆ పాపం ఇంకా శాపమై నీ చుట్టూ ఉంటుందని నువ్వు మర్చిపోకూడదు.